అందరికీ నమస్తే. కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు. వస్తుంటే వస్తోందని సంబరపడిపోరాదు, పోతూ ఉంటే పోతోందని బాధపడరాదు. పని జరగడానికి కష్టపడాలి, కానీ పని జరిగినా జరగకపోయినా చలించకూడదు. ఈ విషయంలో భగవానుడు ఏం చెప్పాడో చూద్దాం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇది గీత నుండి 4వ అధ్యాయము 22వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. కోరకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేశమాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు. వస్తుంటే వస్తోందని సంబరపడరాదు, పోతూ ఉంటే పోతోందని బాధపడరాదు అని కర్నూలు సదానందయోగి 1981లో నాకు చేసిన మహాప్రబోధం, అంటే పత్రిజీ గారికి సదానందయోగి గారు చెప్పిన విషయం. అడగకుండా మనకు ఇచ్చిన దానితో, అంటే అనాయాచితంగా మనకు లభించిన దానితో ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి. ఎదుటి వాళ్ళని విసిగించి వెంటపడి పీకు తినడం ఉండరాదు. పని జరగడానికి కష్టపడాలి, కానీ పని జరిగినా జరగకపోయినా చలించకూడదు. తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఫలితం వచ్చినా రాకపోతున్నా పని చేయడమే మన వంతు. దాని ఫలితం పైన మనకు అధికారము లేదు. మరి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవానుడు చెప్పాడు కదా. కర్మ చేయడం వరకే మన వంతు, దాని ఫలితం పైన మనకు అధికారం లేదు. ఈ విధంగా జీవించడమే బంధ విమోచనానికి మార్గం. ధ్యాన యోగ సాధన ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యం. ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది, ఎప్పుడు వస్తుందంటే ధ్యాన యోగ సాధన చేయడం ద్వారా. మరి ఆ జ్ఞానాన్ని పొందినప్పుడే కర్మ ఫలితంకై ఎదురు చూడకుండా, తలపెట్టిన పని జరిగినా జరగకపోయినా, ఫలం సిద్ధించినా సిద్ధించకున్నా, మరి సమత్వ బుద్ధి ధ్యానయోగ సాధన చేయడం ద్వారా, జ్ఞానం పొందడం ద్వారా మనకి వస్తుంది. మరి కర్మ ఫలితం ఎలాంటిదే అంటే, మనం నడుస్తున్నప్పుడు మన నీడ మన వెంటే ఉంటుంది. మన వెంట నీడ వస్తుందా లేదని ఎప్పుడైనా వెతుకుంటామా? మనం చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితం జీవుడి వెంటే వస్తుంది. సరికాని కర్మ చేస్తే పాపంగా, సరైన కర్మ చేస్తే పుణ్యంగా, సత్యకర్మ చేస్తే అంటే సత్కర్మ అంటే ఏంది? ధ్యానయోగ సాధన చేయడం, నేను ఎవరు అని తెలుసుకోవడమే సత్కర్మ. దానికి ధ్యానయోగాభ్యాసం చేయడం, విచారణ చేయడం, మరి ఆ జ్ఞానాన్ని పంచడం సత్కర్మ. ఈ యొక్క సత్కర్మ పాపపుణ్యాలను రెండింటినీ దగ్ధం చేసేటువంటిది. మరి ఇవెప్పుడు మనం చేస్తున్న కర్మ ఫలితాలు మన వెంటే వస్తూ ఉంటాయి. మరి ఏదైనా పండాలి. పాపమైనా పండినప్పుడు ఫలితం వస్తుంది, పుణ్యమైనా పండినప్పుడే ఫలితం వస్తుంది. పలానా వాడికి బాగా కలిసి వచ్చింది, నాకు కలిసి రాలేదు అంటే వాడు చేసినటువంటి పుణ్యం పండడం వల్ల వాడికి భోగంగా వచ్చింది, పాపం పండడం వల్ల రోగంగా వచ్చింది. రోగమైన భోగమైన మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలే. మరి ఫలితం కోసం ఎదురు చూడకుండా, సత్ఫలితం వచ్చినా రాకపోయినా మరి సమస్థితిలో ఉండాలని, ఆ సమస్థితిలో సమబుద్ధి కలవాడు కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధించబడు అని భగవానుడు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానునికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.